వీళ్ళు ఎన్ని చెప్పినా వినొద్దు. ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం, నేను కూడా ఒక మహిళ ఉంది, మీరు ఏదైనా నాకు చెప్పుకోవచ్చు ధైర్యంగా వచ్చి. మీరు ఇప్పుడు గెలిచినాక ఒకటి అట్లా ఉండదు నాకు. నేను తప్పకుండా మీకు ఎప్పుడైనా మీరు రెస్పాండ్ అయితే, మీరు ఏమున్నా నా మీ సమస్యలు నాకు తీసుకురండి. నేను ఎప్పుడైనా మీకు రెస్పాండ్ అయ్యి అందుబాటులో ఉండి మీ సమస్యలను సాల్వ్ చేయడంలో ముందుంటా. ఎక్కువ టైం లేదు మాట్లాడుకోనికి. మీరు ఇంటింటికి తిరిగి మాత్రం స్కీమ్లు మాత్రం మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. 6 గ్యారంటీలు ఒకటి, మన రాహుల్ గాంధీ ఇంకొకటి ఏంటంటే రైతు చనిపోతే కూడా 25 లక్షలు ఇస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చాలా వరకు ఆయన మీద ఇప్పుడు సింపతి వచ్చింది రాహుల్ గాంధీ పైన. కాబట్టి మనందరం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు సహకారంతో, రాహుల్ గాంధీ సహకారంతో మన మల్కాజిగిరిని అన్ని విధాలు అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా అందరూ కాంగ్రెస్ గుర్తు కోటేయాలి. ఇప్పుడు కాంగ్రెస్కి అందరు జాయిన్ అవుతున్నారు. మిగతా పార్టీ వాళ్ళు కూడా మేము వస్తాం అంటే మన వాళ్ళే వద్దంటున్నారు. కానీ మీ విషయంలో నేను ముందుంటానని, మీకు 5 సంవత్సరాలు అండగా ఉండి ఈ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంపూర్ణ మద్దతు నేను ఇస్తానని మీకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ గుర్తుకే జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, అస్సాం గుర్తుకే, ఈరోజు మన సిపిఎం పార్టీ కూడా ఈ కొద్దులాపూర్ నియోజకవర్గంలో మనకు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.